హీరోగా పుట్టడం ఎవరి చేతిలో ఉండదు. కానీ హీరోగా చరిత్రలో నిలిచిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి ఒక నిజమైన హీరో కథే ఇది. ఒక చిన్న హోటల్లో ప్లేట్లు కడిగే అబ్బాయి. రాత్రిళ్ళు హోటల్ వరండాలోనే పడుకొని నిద్రపోయేవాడు. కొన్నిసార్లు కడుపు నిండా తినడానికి కూడా డబ్బులుండేవి కావు. కానీ అదే అబ్బాయి కొన్ని సంవత్సరాల తర్వాత ముంబై అండర్ వరల్డ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన పోలీసుగా మారాడు. అతని పేరు వినగానే గ్యాంగ్స్టర్లు దాక్కునేవారు. తనొస్తున్నాడని తెలిస్తే ఎంత పెద్ద డాన్ అయినా తన ప్లాన్ మార్చుకునేవాడు. హోటల్ వెయిటర్గా జీవితం ప్రారంభించి ముంబై పోలీసులో అత్యంత భయంకరమైన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎదిగి చివరకు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా పదవీ విరమణ చేసిన ఈ మనిషి జీవితం ఒక సినిమా కంటే 1000 రెట్లు అదిరిపోయే స్టోరీ. ఇందులో పేదరికం ఉంది, పోరాటం ఉంది, వివాదాలు ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. మరి ఒక సాధారణ రైతు కొడుకు దేశం మొత్తం గర్వించే పోలీస్ అధికారిగా ఎలా మారాడు? తెలుసుకునే ముందు నిజాయితీగా డ్యూటీ చేసే పోలీసులపై మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి. దయా నాయక్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తండ్రి నుంచి కుటుంబానికి పెద్దగా సహాయం లేకపోవడంతో తల్లి ఎంతో కష్టపడి పిల్లలను పెంచింది. చిన్న వయసులోనే తల్లి పడుతున్న కష్టాలు చూసిన దయానాయక్ ఏదో ఒకరోజు కుటుంబాన్ని ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాని ఆ కలను నిజం చేయడానికి గ్రామంలో అవకాశాలు లేవు. అందుకే 7వ తరగతి చదువుతున్న సమయంలోనే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ముంబై వెళ్లిపోయాడు. ముంబైకి వెళ్లిన తర్వాత అతని పరిస్థితి మరింత కష్టంగా మారింది. తలదాచుకోవడానికి ఇల్లు లేదు, తినడానికి సరిపడా డబ్బు లేదు. అయినా కూడా తాను వెనక్కి తిరిగి వెళ్లాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ చేయలేదు. రైల్వే క్యాంటీన్లో వెయిటర్గా పనిచేశాడు. తర్వాత వర్సోవాలోని ఒక హోటల్లో ఉద్యోగంలో చేరాడు. ప్లంబర్గా కూడా పనిచేశాడు. చేతికి దొరికిన పని చేస్తూ నెలకు వచ్చే 700 జీతంలో 500 ఇంటికి పంపించి 200తో జీవించేవాడు. అలా పనిచేసుకుంటూనే రాత్రిళ్లు చదువుకునేవాడు. కొన్నిసార్లు కడుపు నిండా తినకపోయినా చదువును మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పగలు పని, రాత్రి చదువు, ఇదే అతని జీవితంగా మారిపోయింది. ఒకరోజు తాను పనిచేస్తున్న హోటల్కు కొంతమంది పోలీస్ అధికారులొచ్చారు. వారి యూనిఫామ్, ప్రజలు వారికి ఇచ్చే గౌరవం, వారి మాటల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం ఇవన్నీ పిల్లాడిగా ఉన్న దయానాయక్ మనసును బాగా ప్రభావితం చేశాయి. అప్పుడే ఆయన జీవితాన్ని మార్చేసే నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా పోలీస్ అవ్వాలి అని. ఇక ఆ రోజునుంచి మరింత కష్టపడ్డాడు. హోటల్లో ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాడు. శారీరకంగా ఫిట్గా ఉండేందుకు కూడా కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. చివరకు తన కష్టానికి ఫలితం దక్కింది. ముంబై పోలీసులో కానిస్టేబుల్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించే సమయం రానే వచ్చింది. దయానాయక్ 1985లో ముంబై పోలీస్ దళంలో ఒక సాధారణ కానిస్టేబుల్గా చేరారు. మొదట్లో జుహూ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. అప్పట్లో ముంబైలో అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆయన సాధారణ కానిస్టేబుల్గా ఉన్న దయానాయక్ కేవలం యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయడం మాత్రమే కాకుండా ముంబై నగరంలో తనకంటూ ఒక నెట్వర్క్ను చాలా బలంగా నిర్మించుకున్నారు. చాయ్వాలాలు, ఆటో డ్రైవర్లు, హోటల్ సర్వర్లు, ఇలా సమాజంలోని ప్రతి వర్గంతో ఆయనకు సంబంధాలుండేవి. దీనివల్ల గ్యాంగ్స్టర్లు ఎక్కడున్నారు, ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారు అనే సమాచారం ముందే ఆయనకు తెలిసేది. అయితే ఓ రోజు దయానాయక్ కెరీర్ను తాను కూడా ఊహించని పెద్ద మలుపు తిప్పింది. అప్పట్లో గ్యాంగ్స్టర్లు పోలీసులపై పంజా విసురుతున్న సమయం అది. చోటా రాజన్ గ్యాంగ్ దయానాయక్ తమని ఫాలో అవుతున్నాడన్న విషయం కనిపెట్టి ప్లాన్ వేసి దయానాయక్ను రప్పించి కాల్పులు జరిపారు. ఆ సమయంలో వేరే పోలీస్ అధికారి ఉండి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయి ఉండేవి. కాని అక్కడుంది అప్పుడే జూలు పెంచి బరిలో దిగిన ఆ సింహమని ఆ గ్యాంగ్కి తెలియలేదు. దయానాయక్ భయపడకుండా సమయస్ఫూర్తితో ఎదురు కాల్పులు జరిపి తను కొంతమందిని లేపేసి తన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ప్రదర్శించిన తెలివితేటలు, ఉద్యోగం పట్ల నిబద్ధత, తన ధైర్య సాహసాలను అప్పటి డీసీపీ సత్యపాల్ సింగ్ గుర్తించి ఆయన్ను ఎంతగానో ప్రశంసించారు. అంతేకాదు, ఈ ఘటన తర్వాత దయానాయక్ని క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్కి బదిలీ చేశారు. అక్కడ ఆయన ప్రసిద్ధ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ మార్గదర్శకత్వంలో తన క్రైమ్ బ్రాంచ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ్నుండి ప్రదీప్ శర్మ అండర్లో పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ల కేసులను ఛేదించడం మొదలుపెట్టారు. అలా క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ 1995లో అంటే కేవలం 10 ఏళ్లలో ముంబై పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్గా ఎదిగాడు దయానాయక్.
ఆ రోజు అతని జీవితంలోనే కాదు, ముంబై పోలీస్ చరిత్రలో కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ సమయంలో ముంబై అంటే అండర్ వరల్డ్‌కు మారుపేరు. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్, ఛోటా షకీల్ వంటి గ్యాంగ్స్టర్లు నగరాన్ని తమ ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్న రోజులు. గ్యాంగ్ వార్స్, సుపారీ హత్యలు, ఎక్స్టార్షన్‌తో రెచ్చిపోయేవారు. దాంతో సామాన్య ప్రజలు దాదాపుగా ప్రతిరోజూ భయంతోనే నిద్రపోయేవారు. అయితే దయానాయక్ గ్యాంగ్స్టర్ల కదలికలపై నిఘా పెంచారు. దయానాయక్ తన నెట్వర్క్ ద్వారా వినోద్ మత్కర్ కదలికలపై ఓ కన్ను వేసి ఉంచాడు. అవకాశం కోసం నక్కి నక్కి ఎదురుచూసే చిరుతల అలాంటి సమయంలోనే వినోద్ మత్కర్ ముంబైలోని ఒక ప్రాంతంలో దాక్కున్నాడని సమాచారం అందింది. పోలీసుల బృందం అతన్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు వినోద్ మత్కర్ పోలీసులపై కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. పరిస్థితి మారడంతో దయానాయక్ మరియు ఆయన బృందం ఎదురు దాడికి దిగారు. ఈ కాల్పుల ఘటనలో దయానాయక్ వినోద్ మత్కర్ని లేపేశాడు. దాంతో దయానాయక్ క్రైమ్ బ్రాంచ్ అధికారిగా తన సమర్థతను నిరూపించుకోవడానికి ఆ ఎన్కౌంటర్ ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఘటన తర్వాతే ఆయన పేరు ముంబై క్రైమ్ సర్కిల్స్లో మార్మోగడం ప్రారంభమైంది. ఎందుకంటే చాలామంది పోలీసులు గ్యాంగ్స్టర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దయానాయక్ మాత్రం ఒక హంటర్లా వారిని వేటాడడం మొదలుపెట్టారు. అప్పట్లో ముంబైలో వినోద్ మత్కర్ పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేవారు. ఇతను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో ఒక కీలకమైన టార్గెట్ కిల్లర్. ఇతనిని మట్టుబెట్టడం ద్వారా ముంబై పోలీసులకు గ్యాంగ్స్టర్ల నెట్వర్క్ను ఛేదించగలమనే ధీమా పెరిగింది. దయానాయక్ శైలిని ముంబై అండర్ వరల్డ్ మొదటిసారి భయంతో గుర్తించింది ఈ ఘటన తర్వాతే. ఈ మొదటి ఎన్కౌంటర్ తర్వాత అండర్ వరల్డ్ ముఠాలకు దయానాయక్ పేరు చెప్తే ప్యాంట్లు తడిచిపోయేవి. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చి ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా మారడం వెనుక ఆయనకున్న కసి ఆ ఒక్క ఎన్కౌంటర్తోనే ప్రపంచానికి తెలిసింది. వినోద్ మత్కర్ ఎన్కౌంటర్తో మొదలైన దయానాయక్ వేట ఆ తర్వాత ముంబై క్రైమ్ చరిత్రనే తిరగరాసింది. సుమారు 80కి పైగా ఎన్కౌంటర్లతో అండర్ వరల్డ్ వెన్నెముక విరిచేశాడు దయానాయక్. దాంతో ఆయన పేరు వింటేనే గ్యాంగ్స్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అయితే ఆయన చేసిన ఎన్కౌంటర్లలో కొన్ని ఆపరేషన్లు అత్యంత కీలకమైనవి. వాటిలో రఫీక్ దబ్బా ఎన్కౌంటర్ కూడా ఒకటి. రఫీక్ దబ్బా ముంబై అండర్ వరల్డ్లో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఇతను చేసిన హత్యలు, దోపిడీలు, ఎక్స్టార్షన్లు, అరాచకాలకు లెక్కలే లేవు. రఫీక్ దబ్బా అనే పేరు ముంబైలో ఎక్కడ వినిపించినా ఆ ప్రాంతంలో గాలి కూడా శబ్దం చేయడానికి భయపడేదని అప్పటి ప్రజలు చెప్పుకునేవారు. పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదని భావించేవారు. కానీ ఒకరోజు అతని ముందుకు దయానాయక్ వచ్చాడు. తన ఇన్ఫార్మర్ల ద్వారా రఫీక్ కదలికలను సెకనుకు ట్రాక్ చేస్తూ ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా పకడ్బందీ ప్లాన్ సిద్ధం చేశాడు దయానాయక్. గ్యాంగ్స్టర్ల కంచు కోటలోకి నేరుగా వెళ్లి వాళ్ల అడ్డాలోనే వారిని మట్టుబెట్టడం అంటే అది సామాన్యమైన ధైర్యం కాదు. ఆ రోజు రఫీక్ దబ్బా అంతం అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఒక పెద్ద కుదుపును తెచ్చింది. శత్రువు ఎంతటి కోటలో దాక్కున్నా దయానాయక్ వేట నుండి తప్పించుకోలేడు అని ఈ ఆపరేషన్ ముంబై మొత్తానికి వినపడేలా చేసింది. ఈ ఆపరేషన్లు ఆయన చేసిన దానికి నిదర్శనాలు. దయానాయక్ గెలిచింది కేవలం గ్యాంగ్స్టర్లపైనే కాదు, ముంబై నగరంలో నెలకొన్న భయం అనే రాజ్యంపైన. తుపాకీని ఆయుధంగా మాత్రమే కాదు, సమాజానికి శాంతిని చేకూర్చే ధర్మంలా ఆయన మార్చుకున్నారు. అయితే దయానాయక్ ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు: నాకెవరిని చంపాలనే కోరిక ఉండదు, కానీ ప్రజల ప్రాణాలను, శాంతి భద్రతలను కాపాడేందుకు కాల్పులు జరపాల్సి వస్తుంది అని. ఈ మాటే ఆయన పోలీసు విధి పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తుంది. ఆయన ధైర్యం కారణంగా బాలీవుడ్లో వచ్చిన అబ్ తక్ చప్పాన్ వంటి సినిమాలకు కూడా ప్రేరణ లభించిందని చెబుతారు. కానీ ప్రతి విజయానికి ఒక పరీక్ష తప్పకుండా వస్తుంది. దయానాయక్ జీవితంలో కూడా అదే జరిగింది. దయానాయక్ గారు తన సొంత గ్రామం అయిన నిందూర్లో తన తల్లి రాధాబాయి పేరుతో రాధాకృష్ణ విద్యానికేతన్ అనే పాఠశాలను నిర్మించారు. ఆయన చిన్నతనంలో చదువు కోసం పాఠశాల లేక ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తన గ్రామ పిల్లల కోసం ఈ పాఠశాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు. ఆయన ఒక సాధారణ పోలీస్ అధికారి అయి ఉండి అంత ఖరీదైన పాఠశాలను ఎలా నిర్మించగలిగారు అనేదే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆయన ప్రత్యర్థులు గ్యాంగ్స్టర్లకు అనుకూలంగా ఉండేవారు. మీడియా సంస్థలతో చేతులు కలిపి ఆయన అండర్ వరల్డ్ నుంచి లంచాలు తీసుకొని ఆ డబ్బుతోనే ఈ పాఠశాలను కట్టారని ఆరోపణలు చేశారు. దాంతో దయాని విధుల నుండి సస్పెండ్ చేశారు. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు నేరస్తులను పట్టుకున్న పోలీస్ అధికారే తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
దాంతో చాలామంది ఆయన కథ అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు. కాని దయానాయక్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతూ కోర్టులో పోరాడారు. తన స్నేహితులు, బంధువులు మరియు తన సంపాదన నుండి డబ్బును కూడబెట్టి ఈ పాఠశాలను కట్టానని, అలాగే బాలీవుడ్ నుండి కూడా కొందరి సహాయం అందింది అని ఒక పోలీస్ అధికారిగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఈ రకమైన కుట్రలు పన్నారని ఆయన వాదించారు. అలా సంవత్సరాల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత చివరకు 2010లో కోర్టు ఆయనను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. అంటే పాఠశాల నిర్మాణానికి ఆయన అక్రమ మార్గంలో డబ్బు సంపాదించలేదని న్యాయస్థానం గుర్తించింది. దాంతో 2012లో మళ్లీ విధుల్లో చేరి తన నిజాయితీని మరోసారి నిరూపించారు. జీవితంలో పడిపోవడం ఓటమి కాదని, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి అని ప్రపంచానికి నిరూపించారు దయానాయక్. విధుల్లోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా దయానాయక్ తన పనితీరుతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఉగ్రవాద నిరోధక దళం, డ్రగ్స్ కేసులు, కీలక దర్యాప్తులు ఇలా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత 2 దశాబ్దాలుగా ఆయన తుపాకీ నుంచి ఒక్క బుల్లెట్ కూడా పేల్చాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన అనుభవం, వ్యూహాలు, ఇంటెలిజెన్స్ నైపుణ్యం నేరస్తులను పట్టుకోవడానికి భారీగా సరిపోయాయి. చివరకు తన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా పదవీ విరమణకు 2 రోజుల ముందు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా పదోన్నతి లభించింది. హోటల్ వెయిటర్గా జీవితం ప్రారంభించిన వ్యక్తి ఏసీపీ హోదాలో రిటైర్ కావడం నిజంగా అసాధారణమైన ప్రయాణం. దయానాయక్ కథ కేవలం ఒక పోలీస్ అధికారికే పరిమితం కాదు. ఇది పేదరికాన్ని జయించిన ఒక యువకుడి కథ, కష్టాలను అవకాశాలుగా మార్చుకున్న ఒక సాధారణ మనిషి కథ, ఆరోపణలతో కూలిపోకుండా మళ్లీ నిలబడ్డ ఒక యోధుడి కథ. జీవితంలో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన లక్ష్యం స్పష్టంగా ఉంటే అసాధ్యం అనుకున్న శిఖరాలను కూడా చేరుకోవచ్చని ఆయన నిరూపించారు. ఒకప్పుడు హోటల్లో ప్లేట్లు కడిగిన పిల్లాడు చివరకు ముంబై పోలీస్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన అధికారిగా నిలిచిపోయాడు. అందుకే దయానాయక్ జీవితం ప్రతి యువకుడికి ఒక సందేశమిస్తుంది. పుట్టుక మన చేతిలో ఉండదు, కానీ మన గమ్యాన్ని నిర్ణయించేది మన కష్టమే. మరి ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి నిజ జీవిత పోరాట యోధుల కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.